పెర్త్ వేదికగా టీమిండియా ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆధిక్యం కనబరుస్తోంది. మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులు మాత్రమే చేసి భారత్ జట్టు ఆలౌట్ అయింది. అయితే భారత ఫాస్ట్ బౌలర్లు మాత్రం సత్తా చాటి ఆసీస్ని 104 పరుగులకే కట్టడి చేసి అదరగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ ఇద్దరు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా టీమిండియా రెండు ఇన్నింగ్స్లలో రాహుల్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ చాకచక్యంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. అయితే ఎంపైర్ రాంగ్ డిసిషన్ వల్ల 26 పరుగులకు పెవిలియన్కి చేరాల్సి వచ్చింది. లేదంటే మంచి పరుగులు సాధించేవాడే. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా రాహుల్ జైస్వాల్తో కలిసి 172 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గత కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు చక్కగా తన బ్యాట్తో ఈరోజు సమాధానం చెప్పాడు. ఎవరు ఎన్ని చెప్పినా గంభీర్ మాత్రం రాహుల్ని బ్యాక్ చేస్తూ వచ్చాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా రాహుల్కి ఉంది అంటూ గంభీర్ చెప్పిన మాటలను రాహుల్ ఈ రోజు నిరూపించి చూపించాడు. అయితే ఓపెనర్గా ఇంత చక్కగా ఆడుతున్న రాహుల్కి ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొదటి టెస్ట్కి రోహిత్, గిల్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్ ఓపెనర్గా రావడం జరిగింది. రెండో టెస్ట్ మ్యాచ్ రోహిత్ జట్టుతో చేరనున్నాడు. అలానే గిల్ కూడా గాయం నుండి కోలుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ స్థానంపై అనిశ్చితి ఏర్పడింది. రాహుల్ని ఏ స్థానంలో ఆడిస్తారో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జైస్వాల్, రోహిత్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే గిల్ 3వ స్థానంలో, కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. అప్పుడు రాహుల్ 5వ లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అయితే రాహుల్ ఓపెనర్గా ఇంత చక్కగా ఆసీస్ సిరీస్ కి కావాల్సిన మంచి ప్రారంభాన్ని ఇచ్చి సత్తా చాటాడు. మరి రోహిత్, గిల్ వచ్చాక రాహుల్ని ఏ స్థానంలో ఆడిస్తే మంచిది అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.